గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఐవీఎఫ్ గురించి తెలుసుకుందాము. అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి, ఎవరి కోసం చేస్తారు, అలాగే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది, వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ రమ సంతాన సాఫల్య కేంద్రం మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమాదేవి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. సో ఐవీఎఫ్ అనేది ఇట్స్ లైక్ ఏ బూన్ ఫర్ ది చైల్డ్లెస్ కపుల్ అని చెప్పుకోవచ్చు. ఐవీఎఫ్ అంటే ఏంటి, వాటి సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఐవీఎఫ్ అనేది ఇన్విట్రో ఫర్టిలైజేషన్. అంటే ఇప్పటికీ అంటే ఐవీఎఫ్ ప్రపంచంలో స్టార్ట్ అయ్యి 1975లో స్టార్ట్ అయింది కాబట్టి త్రూ మీడియా త్రూ అన్ని రకాలుగా కూడా పేపర్స్ చాలామందికి టెస్ట్ ట్యూబ్ బేబీ అనే విషయం చాలామందికి తెలుసు. ఐవీఎఫ్ కన్నా టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఐవీఎఫ్ అన్న టెస్ట్ ట్యూబ్ బేబీ అన్న ఒకటే. అంటే ఏ టెక్నిక్ అయినా కూడా అంటే అడ్వాన్స్డ్ టెక్నిక్ ఏదైనా కూడా దీని చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఏదైనా కొంచెం ఎడిషన్స్, ఇప్పుడు ఐవీఎఫ్ ఇక్సీ అంటాం. ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఈ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్లో ఏంటంటే నార్మల్గా అయితేనేమో ఎగ్ స్పర్ము వాటి రెండింటిని ఒక టెస్ట్ ట్యూబ్లో వదిలేస్తే వాటి ఎంతటవి కలుస్తాయి. ఇది కన్వెన్షనల్ ఐవీఎఫ్ అని కానీ టెస్ట్ ట్యూబ్ బేబీ అని కానీ అంటాం. కొన్నిసార్లు అంటే ఎగ్లో డిఫెక్ట్ ఉన్నా స్పర్మ్లో డిఫెక్ట్ ఉన్నా ఆ రెండు వాటెంతటవి కలవలేవు అనేటువంటి సమస్య వస్తుంది అని మేము గెస్ చేసినప్పుడు డైరెక్ట్గా ఆ ఎగ్ని మైక్రోస్కోప్లో హోల్డ్ అంటే చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట. హ్యూమన్ ఎగ్ 80 మైక్రాన్స్ సైజులో ఉంటుంది, అదే స్పర్మ్ 20 మైక్రాన్స్ సైజులో ఉంటుంది. అందుకని నార్మల్ ఐకి కనిపించదు కాబట్టి మైక్రోస్కోప్లో మ్యాగ్నిఫికేషన్లో చూస్తూ ఎగ్ని పట్టుకొని మనం మాన్యువల్గా మషిన్తో ఈ స్పర్మ్ని ఎగ్లోకి మనం ఇంజెక్ట్ చేయటాన్ని ఐవీఎఫ్ ఇక్సీ అని అంటారనమాట. ఈ రెండు తేడాలు ఉంటాయి. లేకపోతే ప్రొసీజర్ మొత్తము A to Z ఐవీఎఫ్కైనా ఇక్సీకైనా మిగిలిన ప్రొసీజర్ మొత్తము సేమ్ ఉంటుంది. ఈ ఒక్క స్టెప్లోనే అంటే స్పర్మ్ ఎగ్ దాని ఎంతటి అది కలిస్తే అది కన్వెన్షనల్ ఐవీఎఫ్. మనము అంటే ల్యాబ్లో టెక్నీషియన్స్ ఎంబ్రియాలజిస్టులు దాన్ని కలిపితే దాన్ని ఐవీఎఫ్ ఇక్సీ అని అంటాం అనమాట. అంటే ఇక్సీ ఇస్ అడ్వాన్స్డ్ ఆఫ్ ఐవీఎఫ్, ఓన్లీ వన్ స్టెప్ డిఫరెన్స్. అంటే అవి దాని ఇంతటి కలిస్తే కన్వెన్షనల్ ఐవీఎఫ్, మాన్యువల్గా మనం ఇంటర్ఫియర్ అయితే అది ఇక్సీ. ఓకే, సో ఐవీఎఫ్ తీసుకునే పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు? అంటే ఫస్ట్ అంటే యాక్చువల్గా ఐవీఎఫ్ స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ ట్యూబ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఈ ఐవీఎఫ్ అనేది చేసేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు రాను ఏంటంటే దానికి ఐవీఎఫ్ చేయాల్సిన అవసరం చాలామందికి వస్తుంది. మామూలు కన్వెన్షనల్ మెథడ్స్ ఇది వరకు అంటే ఈ ఐవీఎఫ్ మనకి ప్రపంచంలో కనుక్కోకముందు ఐయుఐ అనే ప్రొసీజర్ డైరెక్ట్గా స్పర్మ్ని యూట్రస్లో వేసే ప్రొసీజర్ చేసేవాళ్ళం. అది ఇంకా ఎన్ని రోజులైనా సరే 10 నెలలైనా 12 నెలలైనా ఒక్కొక్కసారి 18 నెలలు కూడా చేసిన కేసులు ఉన్నాయి ఒకప్పుడు ఈ ఐవీఎఫ్ అనేది ప్రపంచంలో రాకముందు. కానీ ఐయుఐలో ఏంటంటే ఫస్ట్ 5-6 మంత్స్లో ప్రెగ్నెన్సీ రాకపోతే ఆ తర్వాత ఎన్ని నెలలు మనం చేసినా కూడా దాని రిజల్ట్స్ చాలా పూర్గా ఉంటుంది. అందుకని ఐయుఐ కనుక మనము స్టార్ట్ చేస్తే ఒక 4-5 మంత్స్, మినిమం 4 మంత్స్, మ్యాక్సిమం 6 మంత్స్, అది కూడా వాళ్ళ ఏజ్ని బట్టి మనము తర్వాత వాళ్ళ ఓవేరియన్ రిజర్వ్ని బట్టి తర్వాత వాళ్ళ ట్యూబల్ కండిషన్ని బట్టి ఎన్ని రోజులు చేయాలా అనేది డిసైడ్ చేస్తాం. ఒకవేళ ఐవీఎఫ్ కనుక మనం స్టార్ట్ చేస్తే ఐవీఎఫ్ చేయబోయే ముందు ముఖ్యంగా పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముందు తరోగా మనం ఏదైనా మనం ఒక వస్తువు కొనేటప్పుడు కానీ ఒక ఏదైనా చేసేటప్పుడు మనం తరో ఇన్వెస్టిగేషన్ అంటే రీసెర్చ్ చేస్తాం. ఏది బాగుంది, ఎక్కడ బాగుంది, ఎక్కడ ఏ వస్తువుకి తక్కువకి వస్తుంది లేకపోతే ఎక్కువ క్వాలిటీ ఉన్నది, మనకి రిజల్ట్స్ బాగా వస్తుంది అనేది తెలుసుకోవడానికి తగినంత రీసెర్చ్ చేసుకుని ఒక మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి డాక్టర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డాక్టర్ మీద ఫెయిత్ అనేది ఉండాలి. ఎందుకంటే రోజుకొకసారి మనసు పరిపరి విధాలుగా ఒకళ్ళు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఒకళ్ళు ఆ డాక్టర్ దగ్గరికి సక్సెస్ అని అలా చెప్తూ ఉంటారు. అలా చెప్పడం వల్ల వాళ్ళు ఊరికే మాటికి డాక్టర్స్ని చేంజ్ చేస్తే వాళ్ళకి బాడీ కండిషన్ మళ్ళీ కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ ప్రీవియస్ డాక్టర్ దగ్గర ఏమి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, వాళ్ళ రిజల్ట్స్ ఏముంది, ఈసారి నెక్స్ట్ టైం మనం చేయాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలా అనే అవకాశం లేకుండా పోతుంది అనమాట. తర్వాత పేషెంట్ విషయం కూడా డాక్టర్కి బాగా తెలిసిపోతుంది కాబట్టి నెక్స్ట్ టైం చేసేటప్పుడు మనం ప్రివెంటివ్ స్టెప్స్ లేకపోతే ఎడిషనల్ ప్రొసీజర్స్ ఏదైనా యాడ్ చేసి లేకపోతే ఎడిషనల్ మెడిసిన్స్ ఏదైనా వాడటం, మెడిసిన్స్ చేంజ్ చేయటం, రకరకాల పాసిబిలిటీ ఉంటుంది మనం రెండోసారి చేసేటప్పుడు దాన్ని రిజల్ట్స్ని ఇంప్రూవ్ చేయడానికి. అందుకని డాక్టరు ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేషెంట్కి ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్గా అడగచ్చు డాక్టర్ని, మాకు ఈ డౌట్ ఉన్నది మాది క్లియర్ చేయమని. అలా అంటే డౌట్ ఏదన్నా ఉంటే
ఉంటే చక్కగా డాక్టర్తోని ఫ్రీగా మాట్లాడి క్లియర్ చేసుకొని కాన్ఫిడెన్స్తోని నమ్మకంతోని మళ్ళీ ఒకవేళ ఫెయిల్ అయిన వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళకి రాను ఫెయిల్యూర్ రేట్ అనేది తక్కువ అవుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు డబ్బులని కానీ టైం అని కానీ సక్సెస్ అని కానీ పేషెంట్స్ చాలా వరకు టెన్షన్ పడుతూ ఉంటారు. అందులోనూ అంటే మనకి ఇండియన్స్లో ప్రతిదానికి టెన్షన్ పడటం అనేది ఒక సర్వసామాన్యమైన విషయం అయిపోయిందనమాట. అంటే మన సైకాలజీ స్ట్రాంగ్గా ఉండదు. చాలా చిన్న వాటికి కూడా మనం టెన్షన్ పడిపోవడం, భయపడిపోవడం ఇలాంటి తత్వం మనలో ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకని ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు టైం అని, డబ్బని, సక్సెస్ అని వీటి గురించి పదే పదిగా అదే ఆలోచన కనుక వస్తుంటే ఆటోమేటిక్గా టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది వాళ్ళల్లో. అలా టెన్షన్ కనుక ఉంటే మనకి రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చిన వాళ్ళల్లో కూడా ఫెయిల్యూర్ రేటు పెరిగిపోతుంది. అందుకని ఈ ట్రీట్మెంట్కి రాబోయే ముందే పేషెంట్ చక్కగా ఏదైనా యోగా, మెడిటేషన్ ఇట్లాంటివి చేయటము, తర్వాత సబ్జెక్టు గురించి బాగా క్షుణ్ణంగా తెలుసుకొని మన ట్రీట్మెంట్కి వెళ్ళేటప్పుడు ధైర్యంగా ఉండటము, నమ్మకంగా ఉండటము, పాజిటివ్ థింకింగ్తో ఉండటము, తర్వాత చెప్పిన మందులు కరెక్ట్గా వేసుకోవటము, టైంకి చేయాల్సిన పరీక్ష అది చేయటము, తర్వాత ఒకరోజు కూడా మందులు ఇందులో ఆపటానికి ఉండదనమాట. అందుకని ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళు మందులది ఆపకుండా ఉండటము, తర్వాత కరెక్ట్గా మంచి ఎందుకంటే ఇందులో ఇంజెక్షన్స్ అవి వేసుకునే అవసరం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని ఆ ఇంజెక్షన్ల వల్ల ఏదైనా వాపు రావటము ఇబ్బందులు ఉంటాయి. అందుకని మంచి సిస్టర్ని సెలెక్ట్ చేసుకుని ఇంజెక్షన్స్ నొప్పి లేకుండా తీసుకోవటము, ఇలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట పేషెంట్స్ ఐవీఎఫ్కి రాబోయే ముందు. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు త్రివేణి, విజయవాడ నుంచి వస్తాను. ఓకే అండి, చెప్పండి, మీ సమస్య చెప్పండి. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుందండి. హాస్పిటల్లో చూపించుకుంటే అండాశయంలో నీటి బుడుగులు ఉన్నాయని చెప్పారండి. అయితే ఇది మెడిసిన్స్ కోర్స్ వాడుతున్నానండి. 6 months వాడాలని చెప్పారు. అయితే 3 months వాడాక 3 months నుంచి పీరియడ్స్ కరెక్ట్ గా రాలేదండి. అసలు రాలేదు 3 months. కాకపోతే మేము ప్రెగ్నెన్సీ ఏమని అనుకుని హాస్పిటల్కి వెళ్ళామండి. అయితే అండాశయంలో నీటి బుడుగులు తగ్గలేదమ్మా, ఇంకా పెరిగాయి అని చెప్పారు. 3 నెలల్లో మళ్ళీ డేట్ వచ్చేసింది. అలా నెల రోజులు బ్లీడింగ్ అయిందండి నాకు. నెల రోజులు బ్లీడింగ్ అయిందని మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే అన్నారు ఇదేంటి మళ్ళీ టాబ్లెట్స్ ఇచ్చారు తగ్గడానికి బ్లీడింగ్. 15 days టాబ్లెట్స్ ఇచ్చారు. మార్నింగ్ ఏ టైంకి వేసుకుంటే నైట్ కూడా ఆ టైంకి వేసుకోవాలని. మళ్ళీ ఆ టాబ్లెట్స్ సౌండ్ మళ్ళీ బ్లీడింగ్ అయిందండి. మా హస్బెండ్ కౌంట్ కూడా 88 million అన్న, మోర్టాలిటీ వచ్చేసి 35 ఉందండి. అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందంటారండి? హస్బెండ్ది ఎక్కువ ప్రాబ్లం ఉన్నట్టు లేదమ్మా, పర్వాలేదు. 85 million కౌంటు, 35% మొటిలిటీ. అంటే ఇప్పుడు నీటి బుడగలు అనేదానికి మనకి టెక్నికల్గా సైంటిఫిక్ టర్మ్ ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. అంటే ఏంటంటే అండాశయంలో చిన్న చిన్న గుడ్లు ఎక్కువగా ఉంటాయి. అవి నెల వచ్చిన 14వ రోజు కల్లా ఒక గుడ్డు కూడా పెద్దగా అవ్వదనమాట, చిన్న గుడ్లు ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో. అంటే దీంట్లో ఏంటంటే మైల్డ్, మోడరేటు, సివియర్ పీసీఓలో 3 degrees ఉంటాయి. ఇందులో ఏంటంటే మనకి మందులు ఇచ్చేటప్పుడు మీరు మైల్డా, మోడరేటా, సివియరా, తర్వాత మీకు ఎగ్ తయారయ్యే హార్మోను, ఎగ్ రిలీజ్ అయ్యే హార్మోను, FSH LH రేషియో ఎంత ఉంది, మీకు ఎగ్ తయారవటానికి మందులు వాడబోయే ముందు LH గనక హై గనక ఉంటే, more than 6 గనక ఉంటే ముందు ఈ LH తగ్గటానికి మందులు ఇస్తాం. తర్వాత మరీ సివియర్ పీసీఓ ఉంటే డైరెక్ట్గా మందులు ఇస్తే ఎగ్ రిలీజ్ కాదు, తొందరగా రెస్పాండ్ కారు. అందుకని మీ AMH యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అంటాం. ఈ యాంటీ ముల్లేరియన్ హార్మోన్ ఎంత ఉంది అని చూసుకొని FSH LH లెవెల్ ఎలా ఉంది, తర్వాత సీరం ఇన్సులిన్ అంటే ఈ నీటి బుడగలు ఉన్న వాళ్ళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ హార్మోన్ సరిగా పనిచేయదు. అందుకని ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటిది ఏదన్నా ఉన్నదా అనేది కూడా చూసుకోవాలన్నమాట. అందుకని పీసీఓలో కనుక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించే ఓరల్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ అని అంటాము, ఇవి ఒకటి యాడ్ చేసుకోవాలా. తర్వాత AMH కనుక చాలా ఎక్కువ 10, 15, 12 కనుక ఉంటే AMH తగ్గటానికి మయోఐనోసిటాల్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి ఇచ్చి AMH తగ్గితే అప్పుడు మనం ఇచ్చే మందులు తొందరగా పనిచేసి ఎగ్ రిలీజ్ అవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఎప్పుడైనా సరే 3 నెలలు కనుక పీరియడ్ రాకపోతే లోపల గర్భసంచి లోపల పొర బాగా థిక్గా తయారవుతుంది. ఆ థిక్ పొర బయటకు రావడానికి మొత్తం ఒకటేసారి అది రిలీజ్ కాకుండా కొంచెం కొంచెం ముక్కలుగా వస్తూ ఉంటుంది. అందుకని 3 నెలలు పీరియడ్ ఆగిపోయిన వాళ్ళల్లో మళ్ళీ పీరియడ్
పీరియడ్ వచ్చేటప్పుడు కొంచెం హెవీగా పీరియడ్ అవ్వటం, ముక్కలు పడటం, తొందరగా పీరియడ్స్ ఆగకపోవటం ఇలా వస్తుంది. అందుకని మీరు ఎవ్రీ మంత్ ముందు అంటే ఎగ్ తయారవ్వటానికి మందులు వాడబోయే ముందు మీకు పీరియడ్ రెగ్యులర్గా రావాలనుకుంటే ఓన్లీ పీరియడ్ అయిన 25వ రోజు నుంచి ప్రాజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ ఒక 5 రోజులు కనుక వేసుకుంటే పీరియడ్ రెగ్యులర్గా వస్తుంది. పీరియడ్ కనుక రెగ్యులర్గా వస్తే దాని తర్వాత వచ్చే పీరియడ్స్ హెవీగా ఉండవు. మీకు ఎక్కువ రోజులు 20 రోజులు 30 రోజులు పీరియడ్ అవుతున్న ఇబ్బంది ఉండదన్నమాట. తర్వాత మీకు ప్రెగ్నెన్సీ వస్తుందా అని అడిగారు. తప్పకుండా వస్తుందమ్మా. కానీ అంటే దీన్ని ఇటువంటి కేసెస్ని డీల్ చేయగలిగిన డాక్టర్స్ మీరు విజయవాడ అంటున్నారు కదా, విజయవాడలో మా హాస్పిటల్ ఉంది, పైన స్క్రీన్ మీద నంబర్స్ ఉన్నాయి, అక్కడ కాంటాక్ట్ చేయండి. నేను విజయవాడలో 18వ తారీఖు వస్తాను. ఆ నంబర్కి కాంటాక్ట్ చేసి వస్తే పర్సనల్గా కూడా మీరు మాట్లాడచ్చు. ఓకే డాక్టర్. సో ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది చాలా ప్లాన్గా చేస్తూ ఉంటారు. సో అంత ప్లాన్గా చేసిన తర్వాత కూడా ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఒక్కసారి ఫెయిల్ అయిన తర్వాత నెక్స్ట్ టైం పేషెంట్స్ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఫెయిల్ అయిన తర్వాత డాక్టర్స్ ఎక్కువ రోల్ ఉంటుంది పేషెంట్ జాగ్రత్త కన్నా. పేషెంట్ రోల్ మాత్రం మెయిన్గా టెన్షన్ పడటం అనేది ఒకటి తగ్గించుకుంటే పేషెంట్ చేయగలిగింది ఏమీ లేదు. అయితే ఫస్ట్ టైము ఒకవేళ మనకి ఐవీఎఫ్ చేసినప్పుడు ఒకవేళ ఫెయిల్ అయిందనుకోండి, మేము అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ ఏజ్ ఏంటి, ఎఫ్ఎస్హెచ్ ఎంత ఉంది, తర్వాత ఎఫ్ఎస్హెచ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ప్రెగ్నెన్సీ రేటు తక్కువ అవుతుంది, ఏజ్ ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ రేటు తక్కువ అవుతుంది. అట్లాగే మనకి అంటే ప్రోటోకాల్స్, దీంట్లో ఎగ్ రిలీజ్ కావడానికి మనము వాడేటువంటి మందులు ఏం ప్రోటోకాల్ వాడాము, ఈ ప్రోటోకాల్లో ఒకవేళ జవాబు రాకపోతే నెక్స్ట్ మనం ఈ ప్రోటోకాల్ ఎలా మార్చాలి, తర్వాత ఈ సైకిల్లో వాడిన మందులు ఏమి వీళ్ళకి బాగా పనిచేసినాయి, ఒకవేళ పని చేయకపోతే నెక్స్ట్ టైంలో మందులు ఎలా మార్చాలి, తర్వాత ఈ అంటే ఎంబ్రియో నంబర్ కానీ తర్వాత మనము ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మినిమం 60 అవర్స్ మ్యాక్సిమం 110 అవర్స్ మనం టెస్ట్ ట్యూబ్లో బేబీని ఉంచొచ్చు అనమాట. అందుకని మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒక టైంలో మనకి యూజువల్గా 60 అవర్స్కి చేసామనుకోండి, ఒకవేళ దాంట్లో రెస్పాండ్ కాకపోతే నెక్స్ట్ టైం చేసేటప్పుడు దానికి 110 అవర్స్కి చేయటం కానీ, లేకపోతే లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ అని ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనకి అందరికీ తెలుసు ఇళ్లలో కోళ్ళని పెంచుతూ ఉంటారు, కొన్ని గుడ్లు పగలవన్నమాట, కొన్నిటిలో నుంచి ఎగ్ బేబీ బయటికి రాదు. ఇటువంటి ప్రాబ్లం మనకి హ్యూమన్ బీయింగ్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఇటువంటి కేసెస్లో ఏంటంటే లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ అంటే ఎగ్ పైన ఉన్న షెల్ని జోనా అంటాం. ఆ జోనా అంటే పీసీఓ ఉన్న వాళ్ళల్లో న్యాచురల్గానే థిక్గా ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే కల్చర్ కండిషన్స్ అంటాం, అంటే ల్యాబ్లో పెరిగేటువంటి కల్చర్ కండిషన్స్ వల్ల ఈ జోనా పెల్యూసిడా కొంచెం హార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. హార్డ్ అవటం అన్నా థిక్ అన్నా ఉంటుంది. దీనివల్ల ఎంబ్రియో హ్యాచింగ్ అనేది అంటే ఎంబ్రియో బయటకి అది గోడ పగలు కొట్టుకొని బయటికి రాలేకపోవటం ఫెయిల్యూర్ అవుతుంది అనమాట. అటువంటి వాటికి లేజర్తోని ఆ వాల్ని కొంచెం పల్చగా అయ్యేటట్టు చేస్తాం, అంటే ఒక వీక్ పాయింట్ని తయారు చేస్తాం అనమాట. లోపల సెల్స్ మల్టిప్లై అయినప్పుడు లోపల బిల్డప్ అయిన ప్రెషర్కి ఈ వీక్ పాయింట్లో నుంచి ఎంబ్రియో బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కొంతమందికి సెకండ్ టైం చేసేటప్పుడు అసిస్టెడ్ లేజర్ హ్యాచింగ్ అని అది ఒకటి యాడ్ చేస్తూ ఉంటాము. తర్వాత నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఏమన్నా ఒక్కొక్కసారి ఇంక్రీజ్, ఒకసారి మామూలుగా ఇంటర్నేషనల్ గైడ్ లైన్ ప్రకారము పర్ సైకిల్కి 3rd డే ట్రాన్స్ఫర్ అయితే 3 ఎంబ్రియోస్, 5th డే ట్రాన్స్ఫర్ అయితే 1 or 2 ఎంబ్రియోస్ చేస్తాం. ఒకవేళ ఈ గైడ్ లైన్స్ ఫాలో అయినా కూడా ఒకవేళ ఫెయిల్ అయిందనుకోండి, మిగిలిన కారణాలు ఏది ఎనాలిసిస్ చేస్తే ఏది కనిపించలేదనుకోండి, అటువంటప్పుడు ఇంకా కొంచెం నంబ్రియోస్ 1-2 యాడ్ చేయటము ఇదొకటి యాడ్ చేయొచ్చు. తర్వాత ఈ ఎంబ్రియో ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ పెరగటానికి అంటే కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ అని ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఆ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ డైరెక్ట్గా యూట్రస్లోకి ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేస్తే ఇంప్లాంటేషన్ రేటు అంటే బేబీ గర్భసంచికి అతుక్కోవటాన్ని ఇంప్లాంటేషన్ అంటాం. ఈ ఇంప్లాంటేషన్ రేటు పెరిగే అవకాశం ఉంటుంది. ఇట్లా అంటే ప్రీవియస్ సైకిల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయో చూసుకొని నెక్స్ట్ సైకిల్లో రకరకాల మార్పులు చేసే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 మేడం. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్కారం మేడం. నమస్కారం అండి. అయితే మాకు పెళ్ళయి 6 సంవత్సరాలు అవుతుంది మేడం. చెప్పండి. అయితే మెడిసిన్ కౌంట్ ఇంప్రూవ్ అవ్వట్లేదు. ఎన్ని మెడిసిన్ వాడినా కానీ కౌంట్ ఇంప్రూవ్ అవ్వట్లేదు. ఎంత ఉంది ఇప్పుడు? కౌంట్ ఎంత ఉంది ఇప్పుడు? వచ్చేసి 10-15, అప్పుడు 20 అట్లా వస్తుంది. కదలిక తర్వాత మార్ఫాలజీ
మోటిలిటీ మెడిసిన్ వాడినప్పుడు వచ్చేసి 60 అట్లా వస్తుంది, లేకపోతే 40-30 అట్లా ఏమో ఉంటుంది. అంటే ఇప్పుడు మగవాళ్ళల్లో కౌంట్ తక్కువ ఉండటానికి అనేక రకమైన కారణాలు ఉంటాయండి. ఫస్ట్ ఏమో లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, అంటే సరైన ఆహారం తీసుకోకపోవటము, వ్యాయామం లేకపోవటము, నిద్ర లేకపోవటము, రాత్రులు ఎక్కువసేపు మేల్కొని ఉండటము, లేకపోతే ప్రయాణాలు చేసే జాబ్స్ చేయటము, లేకపోతే ప్రొఫెషనల్గా ఏదైనా హీట్లో పని చేయాల్సి రావటము, ఇటువంటి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముందు అవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. అంటే నిద్ర సరిగా పోవటం, ఆహారం సరిగా తీసుకోవటం, ఆహారంలో ఎక్కువ ఫైబర్ కంటైనింగ్ అంటే పీచు పదార్థం ఉన్నవి, అంటే పచ్చి వెజిటేరియన్ ఫుడ్ని దాంట్లో ఎక్కువగా ఫైబర్ అనేది ఉంటుంది. అంటే ఫ్రూట్స్, సాలెడు, డ్రై ఫ్రూట్స్, స్ప్రౌటెడ్ సీడ్స్, ఇటువంటి వాటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్తో ఉపయోగం ఏంటంటే మనకి లోపల మన బాడీలో ఉన్న అంటే ఆక్సిడెంట్స్ అనేవి, అంటే అన్వాంటెడ్ కెమికల్స్, మెటబాలిజంతో రిలీజ్ అయినటువంటి కెమికల్స్ని బయటికి పంపించడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ స్పర్మ్ కౌంట్, మొటిలిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మేము మందులుగా కూడా ఇస్తాము, అలాగే ఫుడ్ రూపంలో కూడా మీరు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువగా, అంటే ఫిష్ ఆయిల్ ఒకటి, వైటమిన్ సి, వైటమిన్ ఈ, ఇటువంటివన్నీ తీసుకోండి. ఇవి కాక ఏంటంటే ఈ నంబర్ తక్కువ ఉండటానికి ఏదైనా ఇన్ఫెక్షన్ లోపల ఉండటము, లేకపోతే హైడ్రోసీలు, హర్నియా, వ్యారికోసీలు అనేటువంటి కండిషన్స్ ఏదన్నా ఉంటే వాటి వల్ల, లేకపోతే హార్మోన్స్లో ఏదైనా తేడాలు ఉండటం వల్ల. తర్వాత ఈ మధ్యకాలంలో నార్మల్గా థైరాయిడ్ అనేది ఎక్కువగా విమెన్లో కనిపిస్తుంటుంది, కానీ ఈ మధ్య మెన్లో కూడా కనిపిస్తుంది. అందుకని జనరల్గా మీకు షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా, తర్వాత ఏదైనా టెన్షన్ చేసే జాబు ఉంటే వాళ్ళల్లో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఒకవేళ అటువంటిది ప్రొలాక్టిన్ కనుక ఎక్కువ ఉంటే దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవటము, ఇవన్నీ చేయాలి. అన్నీ చేసిన తర్వాత కూడా ఒకవేళ స్పర్మ్ కౌంట్ పెరగటం లేదు అనుకోండి, అప్పుడు కనీసం ఒక 20 మిలియన్ ఉండి 20% మొటిలిటీ ఉంటే కొన్ని రోజులు IUI అనే పద్ధతి ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ అది కూడా మనకి అంత సాటిస్ఫాక్టరీగా లేదనుకుంటే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీలో ICSI అనే పద్ధతి ఉంటుంది. ఇందులో ఏంటంటే ఒక ఎగ్ని మనం తీసుకుని ఒక స్పర్మ్ని డైరెక్ట్గా ల్యాబ్లో ఎంబ్రియాలజిస్టు ఆ ఎగ్లోకి స్పర్మ్ని వేస్తారు. కాబట్టి ఈ ప్రొసీజర్లో మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ అవసరం ఉండదు. IVF చేస్తే ఈ IVF ICSI అనే ప్రొసీజర్లో చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. అందుకని మరి మీరు తీసుకున్న మందులు ఏమిటో నాకు తెలీదు. మీరు ఎక్కడుంటారండి? శ్రీశైలమా? ఓకే. సో జనరల్గా ఇప్పుడు ఇందాక చెప్పంటే 2 or 3 ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తారనేసి, ఒకవేళ 2 or 3 ఎంబ్రియోస్ కూడా పెరిగాయి అనుకోండి, లైఫ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా మనం చదువుతుంటాం పేపర్స్లో ట్రిప్లెట్స్ అనేసి, క్వాడ్రుప్లెట్స్ అనేసి. సో అలాంటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు? అంటే ఇప్పుడు దాదాపుగా అంటే ఈ IVFలో నంబర్ ఆఫ్ ఎగ్స్ ఫెయిల్ అయిన వాళ్ళకే ఎక్కువ వేయాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే 3 ఎంబ్రియోస్తో వస్తుంది. 3కి 3 ఇంప్లాంటేషన్ అనేది చాలా తక్కువ, అరుదైన అది 5% 10% వాళ్ళకన్నా ఎక్కువ రాదు. ఒకవేళ ట్రిప్లెట్స్ అంటే మన దేశంలో నేను చూసినంత వరకు ట్విన్స్ వస్తే అందరూ హ్యాపీగానే ఉన్నారు. ట్విన్స్ వద్దని చెప్పేవాళ్ళు 100కి 1 అట్లా కనిపిస్తారు. మిగిలిన వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది, ఇద్దరు కనుక ఒకటేసారి పుడితే అనే ఉద్దేశంలో మళ్ళీ డబ్బు కూడా ఖర్చు చేసి IVFలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉండదు అని ఫీల్ అవుతుంటారు. ఒకవేళ 2 కన్నా ఎక్కువ కనుక ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చిన 6 నుండి 7 వారాల టైంలో ఫీటల్ రిడక్షన్ అనే ప్రొసీజరు ఉంటుందన్నమాట. దాంట్లో ఏంటంటే ఎక్స్ట్రా ఎంబ్రియోస్ హార్ట్ ఆపేస్తారు. అట్లా ఆపేస్తే మనకి 1 కావాలనుకుంటే 1 ఉంటుంది, 2 కావాలనుకుంటే 2 ఉంటుంది. యూజువల్గా 3 ఎప్పుడు ఉంచము, ఎందుకంటే 3 వస్తే మళ్ళీ అంటే ఎర్లీగా 28 వీక్స్ లోపలనే అది డెలివరీ అయిపోయి మళ్ళీ ప్రీమెచ్యూరిటీతోని సమస్యలు వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అందుకని ఒకవేళ ఇన్ కేసు జాగ్రత్త పడతాము ముందుగానే, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే యూట్రస్ కూడా చాలా రిసెప్టివిటీ బాగుండి, ఎంబ్రియోస్ కూడా పర్ఫెక్ట్గా నార్మల్గా ఉండి, అన్ని కండిషన్స్ కనుక ఆప్టిమమ్గా ఉంటే 3 వేస్తే 3 లైఫ్ వచ్చే పాసిబిలిటీ ఒక 5%లో ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం, నమస్తే. హలో, నా పేరు శ్రీనివాస్ అండి. చెప్పండి శ్రీనివాస్ గారు, ప్రాబ్లం చెప్పండి. మేడం, మా మ్యారేజ్ 7 years అయింది. ఓకే. ఒక బాబు ఉన్నాడండి, మాకు 6 years. అయితే సెకండ్ కోసం ట్రై చేస్తున్నామండి, కావట్లేదు. అంటే మా మేడం కు థైరాయిడ్ సమస్య ఉందండి. ఓకే.
అంటే 2-3 months ఒకసారి పీరియడ్స్ వస్తుంటుంది. ఆహా. అంటే కావట్లేదు, మరి దాని ప్రాబ్లం ఏంటంటే? అంటే ఇప్పుడు ఫస్ట్ మీకు మ్యారేజ్ అయ్యి 7 years అన్నారు, పాపకి 6 years అంటున్నారు. అంటే మ్యారేజ్ అయిన కొద్ది రోజుల్లోనే 3-4 monthsలోనే ప్రెగ్నెన్సీ వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే రెండోసారి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి దీన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే ఒకసారి సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ వచ్చి రెండోసారి రాకపోతే దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ. అయితే ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీలో ముఖ్యంగా మనం చూడాల్సింది అంటే లాస్ట్ టైము డెలివరీ అయినప్పుడు ఏదైనా ట్యూబ్స్ ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే ఆ ఇన్ఫెక్షన్ వల్ల రెండోసారి ప్రెగ్నెన్సీ రాకపోవడం చాలా కామన్గా కనిపిస్తుంది. అందుకని ఈ ఒకసారి గర్భసంచి ఎక్స్రే కానీ ల్యాప్రోస్కోప్ కానీ చేసి ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి. అలాగే మగవాళ్ళల్లో అంటే మనకి ఆరోగ్యం ఎప్పుడూ పర్మనెంట్గా సేమ్ ఉండదు కాబట్టి ఒకసారి మీరు కూడా అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ రాకపోతే ఎటువంటి పరీక్షలు అవసరమవుతాయో రెండోసారి ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి కూడా ఆ పరీక్షలన్నీ చేయాల్సి వస్తుంది. అంటే మగవాళ్ళల్లో స్పర్మ్ అది కరెక్ట్గా ఉందా లేదా, అమ్మాయిలో ఎగ్ తయారవుతుందా లేదా, ట్యూబ్స్ అవి సరిగా ఉన్నాయా లేవా, తర్వాత చాలా కామన్ చిన్న ఇన్ఫెక్షన్స్ ఏదన్నా వెజైనాలో ఒక చిన్న వైట్ డిశ్చార్జ్ అలాంటివి ఏమన్నా ఉంటే వెజైనల్ pH అనేది చేంజ్ అవుతుంది. pH అనేది చేంజ్ అయ్యి ఇప్పుడు నార్మల్గా సెమెన్ అనేది ఆల్కలైన్ pH మీడియంలో ఎక్కువగా సర్వైవ్ అవుతాయి. ఇన్ఫెక్షన్స్ కనుక ఉంటే వెజైనాలో అది ఎసిడిక్గా మారిపోతుంది అనమాట. ఆ ఎసిడిక్గా మారిపోయినప్పుడు స్పర్మ్ లోపల పడితే స్పర్మ్ యాక్టివిటీ ఆగిపోవటము, స్పర్మ్ పైకి లోపలికి యూట్రస్లోకి వెళ్ళకపోవటము ఇలాంటివి జరుగుతాయి. అందుకని ఇది వరకు నార్మల్గా ఇంటి దగ్గర సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళల్లో కూడా మేము IUI అనే ప్రొసీజర్ అంటే ఈ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఈ వెజైనల్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ కావడానికి స్పర్మ్ని డైరెక్ట్గా యూట్రస్లో వేసే పద్ధతిని IUI అంటాం. అది చేస్తూ ఉంటాం అనమాట. ఒకవేళ ట్యూబ్స్ అవి నార్మల్గా ఉండి అమ్మాయికి ఓవ్యులేషన్ అది నార్మల్గా ఉండి మీ స్పర్మ్ కౌంట్ కూడా నార్మల్గా ఉండి అయినా కూడా ప్రెగ్నెన్సీ రావటం లేదనుకోండి, అప్పుడు మనము ఈ IUI అనే ప్రొసీజర్ ద్వారా మీకు ప్రెగ్నెన్సీ రావడానికి మనం ప్రయత్నం చేయొచ్చమ్మా. ఓకే డాక్టర్, సో టెస్ట్ ట్యూబ్లో ఫామ్ అయిన ఎంబ్రియోని తీసుకెళ్ళి యూటర్స్లో ఇంప్లాంట్ చేస్తారు. సో ఇంప్లాంటేషన్కి అసలు రీజన్ ఏంటంటే సరిగ్గా కరెక్ట్గా ఇంప్లాంటేషన్ కావాలంటే వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్, అలాగే ముందే మనం చెక్ చేయించుకోవచ్చు అంటారా? అంటే ఇంప్లాంటేషన్ ఫ్యాక్టర్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఇప్పుడు సైకిల్ స్టార్ట్ చేయొచ్చు, అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఇంప్లాంటేషన్ అనేది ఇప్పుడు మనం ఒక విత్తనంని నేలలో పెట్టినప్పుడు నేలకి విత్తనానికి ఒక డైలాగ్ అనేది నడుస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఎంబ్రియో యూట్రస్కి రాకముందే ట్యూబ్లో మామూలుగా ఎగ్ స్పర్మ్ ట్యూబ్లో కలుస్తాయి. కలిసిన తర్వాత ఆ రెండు వెనక్కి యూట్రస్ దాకా రావడానికి 5-6 రోజులు టైం పడుతుంది. ఈ లోపు సిగ్నల్స్ వెళ్తాయి, యూట్రస్కి సిగ్నల్స్ వెళ్తాయి, ఎంబ్రియో ఫామ్ అయ్యింది, సో రిసెప్టివిటీకి కావాల్సిన ప్రిపరేషన్ చేయమని వెళుతుంది అనమాట. అటువంటప్పుడు ఈ ఇంప్లాంటేషన్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి అన్నమాట. జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, తర్వాత ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, తర్వాత ఇంటర్ల్యూకిన్స్ అని, ఇంటర్ఫెరాన్స్ అని, అండ్ తర్వాత ఆటో ఇమ్యూన్ బాడీస్ అని రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. ఇవన్నీ కూడా ఐడియల్గా ఉంటేనే ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. అంటే యూజువల్గా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ టెస్ట్లు మేము ఒకసారి ఫెయిల్ అయిన వాళ్ళల్లో చేస్తుంటాం. ఎందుకంటే అందరిలోనూ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ రాదు కదా. ఇప్పుడు IVF చేస్తే 100% ఫెయిల్ కావు కదా. 40-50% కేసెస్ ఫస్ట్ టైంలో సక్సెస్ అయిపోతాయి. ఈ ఫెయిల్ అయిన వాళ్ళ కోసము రెండోసారి మనము ప్రయత్నం చేసే ముందు ఈ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ టెస్టులు తప్పకుండా చేసి దాంట్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినాయో చూసుకొని వాటికి కావాల్సినది కొన్నేమో అంటే మళ్ళీ నెక్స్ట్ సైకిల్ ప్రొసీడ్ కాకముందు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, కొన్నేమో మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయబోయే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి అన్నమాట. ఇవి సెకండ్ సైకిల్ థర్డ్ సైకిల్ చేసే వాళ్ళకి ప్రికాషనరీగా చేస్తాం తప్పకుండా. ఓకే, సో ఇందాక చెప్పంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తారు అనేసి, సో ఎంబ్రియోని మీరు సెలెక్ట్ చేసుకుంటారా విచ్ ఎంబ్రియో ఇంప్లాంట్ చేస్తే లైఫ్ వస్తుంది అనేసి? ఆ సెలెక్షన్ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయంటారా? సైన్స్ అనేది ప్లాంట్ సైన్స్ అయినా యానిమల్ సైన్స్ అయినా రెండు ఒకటే. అందుకని మనం విత్తనాలు వ్యవసాయదారుడు విత్తనం వేసేటప్పుడు దానికి సెపరేట్గా గింజలు అంటే మళ్ళీ క్రాప్ రావడానికి విత్తనాల గింజలని ఉంటాయి, అవి వాడతారు. అలాగే ఇక్కడ మేము ఎంబ్రియోస్ కూడా దానికి గ్రేడింగ్ అనేది చేస్తామన్నమాట. గ్రేడ్ ఏ, గ్రేడ్ 1, 2, 3, 4 అని కానీ, గ్రేడ్ ABCD అని కానీ అలా గ్రేడ్స్ చేస్తాం. ఆ గ్రేడ్స్ చేసేటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎగ్ స్పర్మ్ రెండు కలిసిన తర్వాత ఎన్ని అవర్స్కి ఎన్ని సెల్స్ అవ్వాలి, ఆ రేట్ కరెక్ట్గా మల్టిప్లికేషన్ రేట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒక పాయింట్ గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ అనడానికి. తర్వాత దాంట్ లోపల
న్యూక్లియస్ వీటి పొజిషన్స్ని బట్టి అవి రెండు ఒకే లైన్లో ప్యారలల్ లైన్లో కనుక ఉంటే న్యూక్లియల్ అయ్యి అది గుడ్ క్వాలిటీ ఎంబ్రియోగా ఫామ్ అవుతుంది. అది ఒక పారామీటర్ తీసుకుంటాం. తర్వాత సైటోప్లాజం క్లియర్గా ఉండటము, దాంట్లో బ్రౌన్గా కలర్గా కానీ ప్యాచీగా కానీ అలా లేకుండా సైటోప్లాజం క్రిస్టల్ క్లియర్గా ప్లెయిన్గా వైట్గా ఉండటము, ఇది ఒకటి పాజిటివ్ క్యారెక్టర్గా ఉంటుంది. తర్వాత డివిజను ఈక్వల్ నెంబర్ ఆఫ్ సెల్స్ అవ్వటం, అంటే 2, 4, 6, 8 ఇట్లా అయితే ఆ ఈక్వల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ అంటాం. లేకపోతే ఒక్కొక్కసారి 3, 5 ఆడ్ నెంబర్స్ వస్తాయి అన్నమాట. ఈ ఆడ్ నెంబర్ డివిజన్లో సమ్ డిఫెక్ట్ ఉంటుందన్నమాట. అందుకని ఈక్వల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ అయిన అటువంటి ఎంబ్రియోస్ గుడ్ క్వాలిటీగా క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత ఈ సెల్స్ డివైడ్ అయ్యేటప్పుడు సెల్ లోపల ఉన్న సైటోప్లాజము కొంత బయటకు వస్తుంది అనమాట. దీన్ని సైటోప్లాజ్మిక్ ఫ్రాగ్మెంట్స్ అంటాం అనమాట. ఈ ఫ్రాగ్మెంట్స్ నార్మల్గా ఒక 5-10% ఉంటే పర్వాలేదు, ఎంబ్రియో క్వాలిటీ బాగానే ఉన్నట్టు. కానీ అంతకన్నా ఎక్కువ అయిపోతే కనుక ఈ ఫ్రాగ్మెంట్ సైటోప్లాజ్మిక్ గ్రాన్యూల్స్ బయటికి కనుక వచ్చేస్తే ఆ ఎంబ్రియో క్వాలిటీ BCD అని చెప్పాల్సి వస్తుంది అనమాట. అట్లాగే ఇప్పుడు జోనా పెల్యూసిడా ఉండవలసినంత థిక్గా ఉండటము, లేకపోతే మరీ థిక్గా కనుక ఉంటే దానికి ఇంప్లాంటేషన్ రేటు సరిగా ఉండదు. ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ తీసుకొని గ్రేడింగ్ చేస్తే ఏ గ్రేడ్ వచ్చిన వాటిల్లో హయ్యెస్ట్ పర్సంటేజ్ ఉంటుంది. మిగిలిన వాటిల్లో ప్రెగ్నెన్సీ రాదని కాదు, వస్తుంది, కానీ పర్సంటేజ్ కంపారిటివ్గా ఏ గ్రేడ్తో వచ్చినటువంటి సక్సెస్ రేటు CDతోని రాదు. Aతోని Bతోని వచ్చిన ప్రెగ్నెన్సీ రేటు CDతోని రాదు. ఓకే, సో ఓవరాల్గా IVFకి సక్సెస్ రేట్ బాగుంటుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.